हमारे सपनों की कप कब आएगी तू ప్రెసెంట్ ఇదే ఇలాంటి మూడ్లోనే ఉంది యావత్ భారతావని 150 కోట్ల జనాభాకు ఈరోజు పండగ లాంటి వాతావరణం ముఖ్యంగా క్రికెట్ ఫ్యాన్స్కి సంబంధించి ఎందుకంటే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ అక్కడ మరి ముఖ్యంగా అప్పుడు ఓడించిన సందర్భం ఇప్పుడు ఓడించాల్సిన సందర్భం అంటూ మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ కప్పు కోసం కోట్లాది హృదయాలు ఎదురు చూస్తున్నాయి. నిజంగా క్రికెట్ ఫ్యాన్స్ క్రికెట్ ఫీవర్ ఎలా ఉంటుందో ఈ సండేని చూసి అర్థమైపోతుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా రోడ్లన్నీ ఖాళీగా మారిపోతున్నాయి. ఇళ్లలో అయితే మాత్రం ఎంగేజ్ అయిపోతున్నారు కొంతమంది. మరి ముఖ్యంగా సినిమా థియేటర్స్కి వెళ్ళిపోతున్నారు, సినిమాల కోసం కాదు, అక్కడ ప్లే అయ్యే క్రికెట్ కోసం. ఈ నేపథ్యంలో ఎలా ఉండబోతోంది, ఈక్వేషన్స్ ఏంటి, క్యాలిక్యులేషన్స్ ఏంటి, ఎవరు ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు, ఎవరి వ్యూహాలేంటి, ఎవరి ప్రతి వ్యూహాలేంటి, ఎవరు ఇక్కడ డ్రాప్ అవ్వబోతున్నారు, ఎక్కడ ఎవరు ప్లేస్లో రాబోతున్నారు. రైట్, ఇంట్రెస్టింగ్గా డెవలప్మెంట్ అందుతోంది. కోహ్లీకి గాయమైంది. ఈ నేపథ్యంలో మ్యాచ్లోకి ఆడతాడా, బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఆడే అవకాశం ఉన్నట్టు కూడా చర్చ జరుగుతోంది. బట్ ఏమో, హూ నోస్. అట్ ద సేమ్ టైం షమీకి సంబంధించి గాయాలు ఇంకా వెంటాడుతున్న సందర్భం. దాంతోపాటు న్యూజిలాండ్కి సంబంధించి కూడా హెన్రీకి సంబంధించి గాయమైన సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో ఎవరి విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫ్రమ్ ద టాస్ టు ద పిచ్ రిపోర్ట్ నుంచి అలా బ్యాటింగ్ ఆర్డర్ నుంచి మొదలుపెట్టి టైలెండర్ వరకు ఈక్వేషన్స్ ఏంటి, క్యాలిక్యులేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈరోజు అటువంటి ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్, మరి ముఖ్యంగా దుబాయ్కి సంబంధించి ఎటువంటి సినారియో ఒకసారి లైవ్ విజువల్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత మనతో పాటు బీసీసీఐ ప్యానల్ స్కోరర్ అలాగే ఎంపైర్ తోట విజయ్ కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రెసెంట్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం దగ్గర ఎటువంటి వాతావరణం ఉందో మీరు చూడొచ్చు. పూర్తిగా కోలాహలం నెలకొంది. ఎక్కడికి వెళ్ళినా ధోని ఫ్యాన్స్, ఒకప్పుడు సచిన్కి సంబంధించి మనం చూసాం, ఆ తర్వాత ఆ సినారియో ఇటు ధోనికి కంటిన్యూ అయింది. ఇప్పుడు కోహ్లీకి సంబంధించి కూడా, ఎందుకంటే కోహ్లీ నుంచి ఒక భారీ ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కోహ్లీ పాత్ర చాలా కీలకంగా ఉంది అంటూ మాట్లాడుకుంటున్న సందర్భంలో ఎటువంటి పరిస్థితి ఉండబోతోంది అనేది ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అనేది మాత్రం ప్రారంభమైంది. ఎందుకంటే కోహ్లీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. గత 2 మ్యాచ్ల్లో కూడా మరి ముఖ్యంగా పాకిస్తాన్తో ఆడిన సందర్భంలో అందరూ మురిసిపోయారు. ఇటు తను మ్యాచ్ ఆడుతున్న సందర్భంలో ఆ తర్వాత షమీకి సంబంధించి షమీని మీరు చూడొచ్చు, పూజలు చేస్తున్నారు. అలాగే త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తూ అందరూ కూడా ఒక సంబర వాతావరణాన్ని తలపిస్తున్నారనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఒక్కసారి అక్కడ ఎటువంటి సినారియో అవుతుందో చూద్దాం. రైట్, అది ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు, శివుడికి అభిషేకాలు చేస్తున్నారు, అలాగే ప్రత్యేకమైన పూజలు చేయడం జరుగుతోంది. ఇండియా గెలవాలంటూ కూడా న్యూజిలాండ్ మీద ఆ జోష్ని కనబరుస్తుందా టీమిండియా. మరి ముఖ్యంగా కోహ్లీకి గాయం, ఎటువంటి ఇంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉంది, టీంలో ఉండే అవకాశం కనిపిస్తోందా, దాదాపుగా ఉండే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తుంది. కానీ హూ నోస్ వాట్ ఇట్ మే హ్యాపెన్, ఏం జరగచ్చు అనేది ఆసక్తికరంగా మారింది. ఒకసారి నేను తోట విజయ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. బీసీసీఐ ప్యానల్ స్కోరర్ అండ్ ఎంపైర్ విజయ్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. విజయ్ గారు, ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే ఫ్రమ్ ద బిగినింగ్, సో ఫస్ట్ టాస్కి సంబంధించి మాట్లాడుకుంటే 14 సార్లు టాస్ ఓడిపోయాం, బట్ మ్యాచ్లో గెలుస్తున్నాం. సో ఈసారైనా టాస్ గెలిచి మ్యాచ్ గెలిచే అవకాశం ఉందనుకోవచ్చా? టాస్ గురించి మనం చెప్పలేం, కానీ మ్యాచ్ అయితే మన వాళ్ళే గెలుస్తారండి, ఇండియా గెలుస్తుంది. ఓకే, ఏంటంత కాన్ఫిడెన్స్ అంటే? ఓకే, దాని గురించి మాట్లాడుకుందాం. పిచ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. విజయ్ గారు, పిచ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి? కాస్త బ్యాటింగ్కి అనుకూలించే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తోంది, కానీ ఇంతవరకు బౌలింగ్కి అనుకూలించిన సందర్భాన్ని చూసాం. పిచ్ ఎలా ఉన్నా కూడా మన వాళ్ళు ఇండియా కంటిన్యూస్ గా దుబాయ్లోనే మ్యాచ్లు ఆడుతున్నాయి. మిగతా టీంలన్నీ కూడా పాకిస్తాన్ వెళ్ళి మళ్ళీ దుబాయ్ రావడం అనేది జరుగుతుంది. మనకైతే హోమ్ గ్రౌండ్ అనే చెప్పుకోవాలి. పిచ్ ఎలా ఉన్నా కూడా మన ఫాస్ట్ బౌలింగ్ అలాగే స్పిన్నర్స్ వేరియేషన్, ఇప్పుడు వరుణ్ చక్రవర్తి చూడొచ్చు, జడేజా చూడొచ్చు, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అందరూ కూడా డిఫరెంట్ వేరియేషన్ బౌలర్స్. కాబట్టి మన బౌలింగ్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది. మన పిచ్ ఎలా ఉన్నా కూడా బ్యాటింగ్ కూడా స్ట్రాంగ్ ఉంది. కాబట్టి మన పిచ్ కి సంబంధం లేకుండా మనం పెర్ఫామ్ చేస్తారు. ఎందుకంటే మనకి అది హోమ్ గ్రౌండ్. అదే గ్రౌండ్ లో 15 days 20 days నుంచి మనం ప్రాక్టీస్ చేస్తారు, మ్యాచ్లు అక్కడే ఆడుతున్నారు. రైట్, కోహ్లీకి గాయమైందంటూ కూడా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో కోహ్లీ మ్యాచ్లో కంటిన్యూ అవకాశం ఉందనుకోవచ్చా అండి? ఇక్కడ కోహ్లీకి ఏదైతే గాయం ఉందో అది అంత సీరియస్ ఇంజరీ కాదు, మ్యాచ్ ఆడతాడు అనే అందరూ అనుకుంటున్నారు. అది రిపోర్ట్ కూడా అదే ఉంది. ఒకవేళ కోహ్లీ ఆడపోతే కనుక చాలా డెఫినెట్ గా పెద్ద దెబ్బనే అనుకోవాలి ఇండియాకి. ఎందుకంటే ఇన్ఫార్మ్ బ్యాట్స్మెన్
అలాగే రీప్లేస్ చేయడానికి కూడా ఇండియా టీమ్ లో అంత బ్యాట్స్మెన్ ఎవరు లేరు. రిషబ్ పంత్ తోనే రీప్లేస్ చేయాల్సి వస్తుంది. రిషబ్ పంత్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేడు, కానీ కోహ్లీ ఈ రోజు ఆడతాడని అనుకుంటున్నాం. ఎందుకంటే అంత సీరియస్ ఇంజురీ అయితే కాదనే రిపోర్ట్స్ చెప్తున్నాయి. రైట్. సో ఒక్కసారి మన టీం నుంచి స్టార్ట్ చేద్దాం. రోహిత్ శర్మ నుంచి, ఎందుకంటే ఇంతవరకు ఒక భారీ ఇన్నింగ్స్ రోహిత్ శర్మ మార్కుడ్ ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంతవరకు చూడలేదు మనం. అంటే రోహిత్ శర్మకి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. సో ఈ రోజు రోహిత్ శర్మ నుంచి అటువంటి ఒక క్యాప్టెన్ ఇన్నింగ్స్ తో పాటు ఒక ఓపెనర్ ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బిగ్ మ్యాచ్ ప్లేయర్ అండి. మేబీ అందరూ అనుకుంటున్నారు ఈ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచి తను ఏమన్నా రిటైర్మెంట్ ఇస్తాడేమోనని. అది కూడా జరగచ్చు. లాస్ట్ మ్యాచ్ తో ఏమన్నా బిగ్ స్కోర్ కూడా రావచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తను కూడా బాగా ప్రాక్టీస్ చేశాడు నిన్న మొన్న కూడా, కాబట్టి రన్స్ వస్తాయని అని ఎక్స్పెక్ట్ చేయాలి. ఫైనల్ బిగ్ స్కోర్ ఎక్స్పెక్టెడ్. రైట్. విజయ్ గారు, ఓపెనింగ్ గురించి మాట్లాడుకున్నప్పుడు మీరు శుభ్మన్ గిల్ అట్ ద సేమ్ టైం రోహిత్ శర్మ, వీళ్ళిద్దరు ఒక భారీ ఇన్నింగ్స్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి మనం చాలా తక్కువగా చూస్తున్న సందర్భం. రైట్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ హోమం చేయడం జరుగుతుంది. యజ్ఞాలు కావచ్చు, హోమాలు కావచ్చు. మరి ముఖ్యంగా టీమిండియా గెలవాలంటూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అక్కడ మీరు చూస్తే కొబ్బరికాయల మీద వాళ్ళకు సంబంధించిన పేర్లను రాస్తారు. ఇటు కోహ్లీ కావచ్చు, లేకపోతే కేఎల్ రాహుల్, అలాగే వాళ్ళందరికీ కూడా వాళ్ళ పేర్లను అక్కడ కొబ్బరికాయల మీద రాసి అక్కడ యజ్ఞం హోమం నిర్వహిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. త్రివర్ణ పతాకాన్ని అక్కడ పెట్టి విరాట్ కోహ్లీతో పాటు మిగతా పేర్లు కూడా మనం చూడొచ్చు. ఛాంపియన్స్ ట్రోఫీ గెలవాలంటూ కూడా వాళ్ళు అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. టీమిండియా గెలుపుని కాంక్షిస్తూ టాస్కి సంబంధించి కూడా ఇంట్రెస్టింగ్గా టాస్ పేరు మీద కూడా ఒక కొబ్బరికాయకి అలాగే దానికి ఒక పేరు పెట్టడం జరిగింది. విరాట్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, మహమ్మద్ షమి, వరుణ్ చక్రవర్తి, అలాగే హార్దిక్ పాండ్యా. ఇటువైపు చూసుకుంటే కనుక అక్షర్ పటేల్, వీళ్ళ పేర్లన్నీ కూడా అక్కడ ఆ కొబ్బరికాయల మీద రాసి టాస్కి కూడా కొబ్బరికాయ పెట్టారు. ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతవరకు 14 సార్లు అయింది టాస్ ఓడిపోయిన పరిస్థితి. ఇంతవరకు టీమిండియా ఒక్కసారి కూడా గెలవలేదు. ఇప్పుడు టాస్ గెలిచిన తర్వాత ఇటు మ్యాచ్ కూడా గెలవాలని చెప్పి కూడా కోరుకుంటున్న సందర్భం. సో ఇక్కడ ఓపెనింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం. విజయ్ గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. విజయ్ గారు, ఇక్కడ కేఎల్ రాహుల్ అట్ ద సేమ్ టైం శుభ్మన్ గిల్, వీళ్ళిద్దరి నుంచి కూడా ఒక భారీ ఇన్నింగ్స్ వస్తాయి ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎందుకంటే దాదాపుగా పవర్ ప్లే లోపలే మనం రోహిత్ శర్మ వికెట్ని కోల్పోవడం జరుగుతుంది. ప్రీవియస్ మ్యాచ్ లో రోహిత్ శర్మ అవుట్ అయినా కూడా శుభ్మన్ గిల్ అలాగే విరాట్ కోహ్లీ చాలా మంచి ఫామ్ లో ఉన్నారు. వాళ్ళు మంచి రన్ స్కోర్ చేశారు. కానీ ఈ రోజు రోహిత్ శర్మ మంచి స్కోర్ కొడతారని అనుకుంటున్నాను. పిచ్ బట్టి ఒకవేళ ఏమన్నా స్లోగా ఉంటే గనక మనం బ్యాటింగ్ ఫస్ట్ చేస్తే గనక ఆచితూచి ఆడడం జరుగుతుంది. కానీ రోహిత్ శర్మ అటాక్ చేస్తాడు. ఒకవేళ వికెట్ పడినా కూడా మన దగ్గర ఎనఫ్ బ్యాటింగ్ ఉందండి. జడేజా వరకు బ్యాటింగ్ ఉంది కాబట్టి బ్యాటింగ్ విషయంలో ఏ ఇబ్బంది ఏం లేదు. అదే మన బ్యాటింగ్ అవనండి, బౌలింగ్ అవనండి మన స్ట్రెంత్. కాబట్టి మనం మ్యాచ్ గురించి ఎటువంటి డౌట్ పడాల్సిన పని లేదు. రైట్. అంటే ఇక్కడ మీరు అన్నట్టుగా ఒక ఫస్ట్ వికెట్ పడిన తర్వాత కూడా ఆ తర్వాత వచ్చే కోహ్లీ కావచ్చు, లేకపోతే శ్రేయస్ అయ్యర్ కావచ్చు, లేకపోతే కేఎల్ రాహుల్ కావచ్చు, మీరు అన్నట్టుగా జడేజా కావచ్చు, ఎంతవరకు కూడా బ్యాటింగ్ లైనప్ అయితే మాత్రం స్ట్రాంగ్గా కనిపిస్తోంది. కానీ ఇక్కడ న్యూజిలాండ్కి సంబంధించి బౌలింగ్ని మాత్రం మనం తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎందుకంటే ఉన్న నలుగురు కూడా దిగ్గజాలు. స్పిన్నర్కి సంబంధించి కెప్టెన్ శాంట్రన్ కూడా ఆయన కూడా ఒక మంచి టర్న్ బాల్ని ఇక్కడ స్పిన్ చేయడం జరుగుతోంది. సో ఎలా ఉండబోతుంది న్యూజిలాండ్ నుంచి ఇండియాకి? న్యూజిలాండ్ మనం హెన్రీ గురించి మాట్లాడుకుంటే హీఈస్ ద హైయెస్ట్ వికెట్ టేకర్ అండి, 10 వికెట్లతో. కానీ సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో ఇంజూరీ అయ్యాడు. అక్కడ నుంచి ఎంతవరకు కోలుకున్నాడు అనేది మనం చూడాలి. ఎందుకంటే ఇంజూరీ నుంచి బయటకు వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చి ఓవర్ అయితే బౌలింగ్ అయితే వేయలేదు. ఈ రోజు చూడాలి ఎంతవరకు ఆయన ఫిట్ గా ఉన్నాడని. కానీ బ్రేస్వెల్ కానివ్వండి, లేకపోతే మీరంటగా శాంట్నర్ కానివ్వండి, లేకపోతే ఓకే విజయ్ గారి ఫ్రేమ్ ఫ్రీజ్ అయింది. ఒకసారి విజువల్స్ మీరు చూడొచ్చు. ఎస్, దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం అవుట్ సైడ్ నుంచి రియాక్షన్స్ వస్తున్నాయి. రియాక్షన్స్ చూద్దాం. He's a good finisher, right? Yes. The way he had scored 2 sixes in India to Australia, we are really rooting for all of them. All right. Thank you so much. Thank you. All right. రైట్, విజువల్స్ మీరు చూస్తున్నారు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం దగ్గర ఎటువంటి కోలాహలం నెలకొందో మీరు చూడొచ్చు. ఇటు భారత్కు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నवीस మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. फूड अँड हर्बल पार्क या ठिकाणी सुरू केलेला आहे. यामध्ये विदर्भातला सगळा संत्रा हा प्रोसेसिंग मध्ये जाऊ शकतो.
800 బాలకృష్ణన్ జీ. ఆల్ రైట్, సో చూడొచ్చు విజువల్స్. ఇప్పుడే టీమిండియా అక్కడికి చేరుకుంది. ఆ బస్ మీరు చూస్తున్నారు, ఆ వెహికల్ మీరు చూస్తున్నారు, టీమిండియా స్టేడియంకి చేరుకుంటున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ 15 మెంబర్ స్క్వాడ్లో ఉండే 11 మెంబర్ టీం ఏది? ఒక్కసారి నేను ఆ స్క్వాడ్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. 15 మెంబర్ స్క్వాడ్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆ స్క్వాడ్ని నేను మీకు చూపిస్తాను. ఆ తర్వాత ఆ ప్రాబబుల్స్ ఎవరు వచ్చు అనేది మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే అఫ్కోర్స్ కోహ్లీకి గాయమైంది, కానీ తాను ఆడొచ్చు అంటూ కూడా తెలుస్తోంది. సో ఆ గాయం ఇంపాక్ట్ ఏమైనా ఉండే అవకాశం ఉందా? మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. ఇప్పటికైతే మాత్రం ఫైనల్లో ఇటు టీమిండియా గెలవాలని దేశవ్యాప్తంగా ప్రత్యేక పూజలు చేయడం జరుగుతోంది. దాంతోపాటు టీమిండియాకు అటు కోహ్లీతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ పేరు మీద కూడా ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మరికొన్ని రియాక్షన్స్ వస్తున్నాయి, దుబాయ్ నుంచి చూద్దాం. No, not like that, not like that. ये दीजिए. हाँ, like that. Now, how do you make some noise? All right, team. तो न्यूजीलैंड थोड़ा दबाव में है, उनके पास स्पिनर तो है, पर इंडिया के पास उसकी खेलने की क्षमता अच्छी है. तो आप भी बिगेस्ट फैन है विराट कोहली के और बिल्कुल हुआ उनके जैसे मिलते हैं, क्या कहना है? मैं काफी मैचेस देख चुका हूँ इंडिया के अभी मैं हाल ही में इंडिया वर्सेस इंग्लैंड का सीरीज देख चुका था. इस चैंपियन ट्रॉफी से पहले जो हुआ था नागपुर में, एक कटक में था, एक अहमदाबाद में. तो उसमें क्राउड ने मुझे काफी ज्यादा मतलब खुशी हुआ मुझे कि भाई फोटो खींचते खींचते भीड़ भी काफी ज्यादा होता था. तो काफी ज्यादा मतलब मजा आया उन मैचों को देखकर. इंडिया वो सीरीज क्लीन स्वीप किया था. तो क्या लगता है आज का मैच फाइनल मैच? రైట్, అది మిక్స్డ్ రియాక్షన్స్ కి సంబంధించి ఒక్కసారి ఆ స్క్వాడ్ మీరు చూస్తున్నారు. రోహిత్ శర్మ కెప్టెన్, అలాగే బ్యాట్స్మెన్ హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్, అక్షర్ పటేల్ కి సంబంధించి మీరు చూస్తున్నారు ఆల్రౌండర్, అలాగే మొహమ్మద్ షమి బౌలర్, కోహ్లీ బ్యాట్స్మెన్. వీళ్ళ 5 కూడా కీలకంగా మారుతున్న పరిస్థితి ఈరోజు. దాంతోపాటు మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ 5. ఇక్కడ నుంచి నెక్స్ట్ 5కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వీళ్ళ 5 చాలా కీలకంగా మారుతున్న పరిస్థితి ఈరోజు. దీని తర్వాత స్క్వాడ్కి సంబంధించి మిగతా పేర్లు కూడా దాదాపుగా 15 ఇన్ఫాక్ట్ ఆ 15 మెంబర్ స్క్వాడ్లు ఎవరెవరు కీలకంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే వరుణ్ చక్రవర్తి ఈరోజు ఒక మంచి ఫామ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాంతోపాటు విరాట్ కోహ్లీ నుంచి ఒక మంచి స్కోర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓపెనర్స్గా శుభ్మన్ గిల్, అలాగే రోహిత్ శర్మ, వీళ్ళిద్దరూ కూడా ఒక మంచి స్టార్టింగ్ అంటే ఒక మంచి ఓపెనింగ్ ఇస్తే కనుక, ఒకవేళ రోహిత్ శర్మ అరౌండ్ 20 ఓవర్స్ 30 ఓవర్స్ వరకు కనుక తను స్టాండర్డ్గా ఉంటే కనుక ఒక భారీ ఇన్నింగ్స్ రోహిత్ శర్మ నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి నేపథ్యంలో నిజంగా ఈ రోజు అటువంటి సినారియో ఉందా? ఎందుకంటే న్యూజిలాండ్ బౌలింగ్కి సంబంధించుకున్న అటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎటువంటి సినారియో ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హర్భజన్ సింగ్ మాట్లాడుతున్నారు, చూద్దాం. कितने क्रूशल होने जा रहे हैं, फाइनल मैच है. कीवीज अच्छा खेलते भी हैं इसमें. देखिए कीवीज कैसा खेलते हैं वो तो उस दिन के ऊपर डिपेंड करता है. पिछली बार तो जब वरुण के सामने कीवीज खेले थे तो 5 आउट कर दिए थे उन्होंने. उम्मीद करते हैं कि इस बार भी कुछ ऐसे ही प्रदर्शन हो. I think Rohit led the team really well. Look at Virat Kohli. I think Shubman Gill gonna do really well tomorrow. Varun Chakravarti, Kuldeep Yadav, Akshar, Jadeja, Mohammad Shami, he's doing really well. Toss will be very vital. तो 100 ओवर का खेला बहुत गजबे होगा कल. सेम कॉम्बिनेशन के साथ ही खेलना चाहिए, क्योंकि जब कुछ टूटा नहीं है तो जोड़ने की जरूरत नहीं है. आई थिंक रोहित जीतेगा, अभी जो अच्छा खेलेगा वो जीतेगा. विराट कोहली और रोहित शर्मा का परफॉर्मेंस लेके क्या बोलेंगे? क्या हो सकता है? आपको क्या लगता है परफॉर्मेंस कैसा है विराट कोहली का? हमको इंडिया ने सबसे चाहेंगे. क्यों पूछ रहे मुझे? बहुत बड़े प्लेयर है दोनों. फाइनल में इंडिया विन होगा क्या? हाँ मेरे हिसाब से फेवरेट्स है. अब गेम में कुछ भी हो सकता है. जीतेगा, अभी जो अच्छा खेलेगा वो जीतेगा. రైట్, అది హర్భజన్ సింగ్తో పాటు ఇటు గంగులీ కావచ్చు, దాంతోపాటు సురేష్ రైనా వాళ్ళ రియాక్షన్స్ చూస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఒక్కసారి ఎలా ఉండబోతోంది, మరి ముఖ్యంగా 15 మెంబర్ స్క్వాడ్లో 11 మెంబర్స్ ప్రాబబుల్స్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు గతంలో వరకు ఆడిన మ్యాచెస్కి సంబంధించి అంతవరకు ఉన్న టీమే కంటిన్యూ అవకాశం ఉన్నా, లేకపోతే మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తోట విజయ్ లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. విజయ్ గారు, ఏమైనా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందా టీంలో, లేకపోతే సేమ్ టీంనే కంటిన్యూ చేసే అవకాశం కనిపిస్తోందా? సేమ్ టీం ఆడతారండి, ఎందుకంటే ఓన్లీ కోహ్లీ ఇంజురీ అండ్ హెన్రీ ఇంజురీ తప్ప మిగతా అయితే కనుక సేమ్ టీం తో ఆడతారు. ఎందుకంటే విన్నింగ్ కాంబినేషన్ ఉన్నారు ఇండియా టీం, అలాగే న్యూజిలాండ్ కూడా విన్నింగ్ కాంబినేషన్. ఓన్లీ మ్యాచ్ ఏంటంటే న్యూజిలాండ్ ఇండియాతో ఆడిన మ్యాచ్ మాత్రం ఓడిపోయింది. సేమ్ టీం, ఐ డోంట్ థింక్ సో దేర్ విల్ బి ఎనీ చేంజెస్.
అలాగే ఎస్ మనం కంటిన్యూ చేస్తున్నాం. ఇక్కడ ఓపెనింగ్ గురించి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఇక్కడ కోహ్లీ కావచ్చు, శ్రేయస్ అయ్యర్ కావచ్చు, కేఎల్ రాహుల్ కావచ్చు, ఆ తర్వాత జడేజా. సో ఇక్కడైతే మాత్రం బ్యాటింగ్ లైనప్ మనకి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తోంది. కానీ ఇక్కడ న్యూజిలాండ్ బౌలింగ్ లైనప్ని తక్కువ అంచనా వేయడానికి వీలేదు. ఎవరిని మనం బాగా డిఫెన్స్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది ఒకవేళ హెన్రీ కనుక మ్యాచ్లో ఉంటే? హెన్రీ ఉన్నా కూడా మనం ముందు ఆల్రెడీ లీగ్ మ్యాచ్ ఆడినప్పుడు మనం చాలా కేర్ఫుల్ గా ఆడాము. ఎందుకంటే వాళ్ళని 240 రన్స్ కి కంటైన్ చేసినా కూడా మనం తర్వాత ఆచితూచి ఆడి మ్యాచ్ గెలిచాము. అదే పంద ఈ మ్యాచ్ లో కూడా కనిపిస్తుంది. పిచ్ ఏ పిచ్ ఇస్తారనేది చాలా ఇంపార్టెంట్. స్లో వికెట్ ఇస్తే కనుక 100% మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టుగా ఆచితూచి ఆడాల్సి వస్తుంది రెండు టీంలు కూడా. ఎందుకంటే షమి వాళ్ళిద్దరు ఓపెనర్ని కూడా తీసిన దాఖలాలు ఉన్నాయి ఇంతకు ముందు. కాబట్టి వాళ్ళు అలా ఆడతారు, మన వాళ్ళు కూడా అలా ఉంటుంది. లేదు బ్యాటింగ్ వికెట్ బాల్ కనుక మంచిగా బ్యాటింగ్ వస్తే కనుక రోహిత్ శర్మ మనం ఎవరైతే ముందు మాట్లాడుకున్నాం అగ్రెసివ్ ఆడతాడు. అలాగే గిల్ కూడా సపోర్టింగ్ రోల్ ప్లే చేస్తాడు. అంటే ఇన్ఫాక్ట్ మీరు అన్నట్టుగా రోహిత్ శర్మకు సంబంధించి కనుక స్టాండర్డ్ అయితే తను కనుక నిల్చుంటే దాదాపుగా ఒక 20 ఓవర్స్ 30 ఓవర్స్ కనుక ఉంటే ఎంత హై స్కోర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్కోర్ బోర్డ్ మీద? 20-30 ఓవర్స్ ఆడితే అప్పటికి మన వాళ్ళు గ్యారంటీగా 180 రన్స్ to 200 రన్స్ ఈజీగా స్కోర్ చేస్తాడు రోహిత్ శర్మ ఉంటే. ఎందుకంటే డిఫెండ్ చేసేది లేదు, అటాకింగ్ ఆడతాడు. రోహిత్ శర్మ కనుక 30 ఓవర్స్ కనుక ఉంటే కనుక మన వాళ్ళు 350+ రన్స్ కొడతారు ఒకవేళ బ్యాటింగ్ సపోర్ట్ చేస్తే. కానీ పిచ్ దాదాపుగా హై స్కోర్ కింద చూసుకున్నా దాదాపు 260 కూడా కష్టమే. అక్కడ స్కోర్ పరుగులు రాబట్టడం కష్టం. ఎందుకంటే బౌలింగ్కి బాగా సహకరిస్తూ ఉంటుంది. అవుట్ స్వింగ్స్ కూడా మనం చూసాం. ఈవెన్ షమి లాంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు ఫస్ట్ ఓవర్ నుంచి. సో ఇప్పుడు కూడా అటువంటి సినారియో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అక్కడ ఆ పిచ్ మీద. అలాగే ఉంటుంది. ఈ దుబాయ్ పిచ్లు అన్ని కూడా ఈ మధ్య రీసెంట్ వేలో చూస్తే అన్ని కూడా మీడియం పేస్ కి కాస్త అనుకూలిస్తున్నాయి. అలాగే బిగ్ స్కోర్స్ అయితే కనుక మనం చూడలేదు. బ్యాటింగ్ బిగ్ స్కోర్స్ అన్ని కూడా యావరేజ్ స్కోర్స్ వచ్చాయి. ఈ మ్యాచ్ పిచ్ కూడా అలాగే ఉంటుందని అనుకుంటున్నాను. అలాగే న్యూజిలాండ్ గురించి మాట్లాడుకుంది. న్యూజిలాండ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఓపెనింగ్ చూసుకున్నా ఒకసారి సక్సెస్ అవుతున్న సందర్భం, ఒకసారి వాళ్ళు కూడా కాస్త బెడిసి కొడుతున్న పరిస్థితి. ఆ తర్వాత వాళ్ళ మిడిల్ ఆర్డర్ కూడా కోలుకుంటోంది. విలియమ్సన్ కావచ్చు, లేకపోతే రచిన్ రవీంద్ర కాస్త కోలుకుని మ్యాచ్ని తీసుకువెళ్తున్న సందర్భం. సో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ఎలా చూడాలి? న్యూజిలాండ్ బ్యాటింగ్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. మనం మాట్లాడుకుంటే కేన్ విలియమ్సన్ అలాగే రచిన్ రవీంద్ర వాళ్ళు మంచి స్కోర్ చేశారు. అలాగే విల్ యంగ్ ఓపెనింగ్ బ్యాటింగ్ కూడా బాగా ఆడుతున్నాడు. అలాగే గ్లెన్ ఫిలిప్స్, డారెల్ మిచిల్ కూడా మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ లో వాళ్ళు కూడా రన్స్ కొడుతున్నారు. వాళ్ళు కూడా అందరూ ఎక్స్పీరియన్స్డ్. రచిన్ రవీంద్ర మనం ఈ మ్యాచ్ లో అలాగే విలియమ్సన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాం అనుకున్నాం. ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా స్పిన్ చాలా బౌలింగ్ బాగా ఆడతారు. మనకు ఉన్నది 4 స్పిన్నర్లు కూడా టాప్ క్లాస్ బౌలర్స్. వాళ్ళు కూడా ఇద్దరు కూడా చాలా బాగా ఆడతారు. వాళ్ళకి సబ్ కాంటినెంట్ లో ముఖ్యంగా ఇండియాలో మన స్పిన్ ఆడిన ఎక్స్పీరియన్స్ బాగుంది. కాబట్టి వాళ్ళిద్దరు కీ రోల్ ప్లే చేయొచ్చు ఈ మ్యాచ్. రైట్, అక్కడి నుంచి మళ్ళీ ఒకసారి పిచ్ గురించి మాట్లాడుకున్నాం, టీం గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ గత రికార్డ్స్ చూసుకుంటే కనుక కాస్త మనకి ఫేవరబుల్గా కనిపిస్తున్నాయి. అవి ఏమైనా ఎసెట్ అయ్యే అవకాశం ఉందనుకోవాలా న్యూజిలాండ్ మీద గెలిచే విషయంలో? క్రికెట్ అందరి డే ఏదైనా జరగచ్చు అండి. కానీ ఆ ఇండియాకి డెఫినెట్ గా అప్పర్ హ్యాండ్ ఉంది. కానీ మనం ఏదైనా జరగచ్చు మ్యాచ్ లో. ఇండియా కాన్ఫిడెన్స్ అయితే టాప్ నాచ్ లో ఉంది. అలాగే న్యూజిలాండ్ కూడా ఇండియా మీద ఓడిపోయిన ఒక మ్యాచ్ తప్ప పాకిస్తాన్ లో సిరీస్ లో కానీ, లేకపోతే ఇండియా వచ్చి టెస్ట్ మ్యాచ్ లో ఆడిన మ్యాచ్ లో కానీ, లేకపోతే ఈ టోర్నమెంట్ ఛాంపియన్స్ ట్రోఫీలో కానీ న్యూజిలాండ్ కూడా మంచి ఫామ్ లో ఉంది. లాస్ట్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికా అయితే కాంప్రహెన్సివ్ గా బిగ్ స్కోర్ కొట్టి వాళ్ళని కంటైన్ చేశారు. కాకపోతే ఏంటంటే పాకిస్తాన్ లో పిచ్ లాగా ఇక్కడ అంతా బ్యాటింగ్ ఫ్రెండ్లీగా లేవు. అది మాత్రం న్యూజిలాండ్ డిసడ్వాంటేజ్. ఇండియాకి వేరియేషన్ విషయంలో మనకైతే సపోర్ట్. కానీ న్యూజిలాండ్ ఫీల్డింగ్ విషయంలో ఇండియా కన్నా చాలా చాలా బెటర్ పొజిషన్ లో ఉంది. వాళ్ళు క్యాచింగ్ కానీ ఫీల్డింగ్ కానీ చాలా హైలైట్ ఉన్నది ఇండియాతో పోలిస్తే. మీరు అన్నట్టుగా బౌలింగ్ కి సంబంధించి, ఎందుకంటే ఇక్కడ బౌలింగ్ లో షమి, దాంతో పాటు వరుణ్ చక్రవర్తి రీసెంట్ గా తను కూడా ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు, వికెట్లు తీస్తున్నాడు, 5 వికెట్స్ ఆల్ తీశాడు. దాంతో పాటు బ్యాటింగ్ కి సంబంధించి కోహ్లీ. సో వీళ్ళ ముగ్గురిని ప్రధానంగా టార్గెట్ చేసే అవకాశం ఉందా న్యూజిలాండ్? వాళ్ళు గ్యారంటీగా వాళ్ళు టీమ్ అనలిస్ట్ తో ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తుంటారు, చాలా వీడియోస్ చూసుంటారు. కానీ ఈ రోజు కొత్త ఏం కాదు. కొత్త ఏంటంటే వరుణ్ చక్రవర్తి ఐపీఎల్ ఆడినా కూడా ఈ మధ్య వన్డే డెబ్యూ చేశాడు. మీరు లాస్ట్ మ్యాచ్ చూస్తే కనుక ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ మ్యాట్ హెన్రీ 5 వికెట్లు తీశాడు ఇండియా మీద. అలాగే బౌలర్ వరుణ్ చక్రవర్తి న్యూజిలాండ్ మీద అగైన్స్ 5 వికెట్స్ తీశాడు. కాబట్టి వాళ్ళిద్దరు కూడా బౌలింగ్ లో కీ రోల్ ప్లే చేస్తారు ఈ మ్యాచ్. రైట్, అలాగే ఇక్కడ కుల్దీప్ గురించి మాట్లాడుకుంటే తన నుంచి ఎటువంటి
ఎటువంటి పర్ఫార్మెన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎందుకంటే పెద్దగా వికెట్లు తీయట్లేదు, అట్ ద సేమ్ టైం వికెట్లు తీయట్లేదు అని చెప్పి ఊరుకోవడానికి లేదు, తను స్కోర్ మాత్రం బాగానే కంట్రోల్ చేస్తున్నాడు కొన్ని సందర్భాల్లో కీలకమైన ఓవర్స్లో. సో కుల్దీప్కి సంబంధించిన రీప్లేస్మెంట్ ఉంటుందనుకోవాలా, లేకపోతే కుల్దీప్ని మంచి ఒక భారీ స్కోర్ వెళ్తున్న సందర్భంలో ఒక కీప్ బౌలర్గా స్కోర్ని కంట్రోల్ చేసేందుకు రోహిత్ తనని టీంలో ఉంచే అవకాశం ఉందా? మనకి పిచ్ ని కనుక చూస్తే కొంచెం గ్రాస్ ఉన్నట్టే ఉంది, కానీ మన వాళ్ళు సేమ్ అదే నలుగురు స్పిన్నర్ తోనే వెళ్తారని అనుకుంటున్నాం. కుల్దీప్ యాదవ్ ఏంటంటే మనం ఇంతకు వేరియేషన్ అని మాట్లాడుకున్నాం. కుల్దీప్ యాదవ్ చైనామెన్ బౌలర్, లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్, కాబట్టి ఆయన వేరియేషన్ కూడా వేరే ఉంటుంది. వరుణ్ చక్రవర్తి పవర్ ప్లేలో వచ్చి బౌలింగ్ వేసే అవకాశం ఉంది. అలాగే కుల్దీప్ యాదవ్ 15 ఓవర్ల తర్వాత వచ్చి కంటైన్ చేసే అవకాశం ఉంది, ఎందుకంటే అది చాలా అవసరం మిడిల్ ఓవర్స్ లో. కాబట్టి కుల్దీప్ యాదవ్ కూడా ఈరోజు ఆడుతాడని అనుకున్నాను. రైట్, విషయ్ గారు ఒక్కసారి మీరు అలాగే లైన్లో ఉండండి. నేను వర్సెస్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను, ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం, 1-to-1 మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కనుక ఆయా ప్లేసెస్లో వాళ్ళిద్దరి మధ్య కూడా ఒక పోటీ ఉంటుంది. అంటే వాళ్ళు కనుక పర్ఫార్మెన్స్ ఇస్తే ఆ పొజిషన్స్లో ఆ టీంకి ఎసెట్ అయ్యే అవకాశం ఉంది. ఇది మధ్యలో ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. కేఎల్ రాహుల్ అలాగే విలియం, వీళ్ళిద్దరికి సంబంధించి అఫ్ కోర్స్ ఒక్కోసారి ఓపెనర్గా వస్తున్న సందర్భం కూడా ఉంది విలియంకి సంబంధించి. సో ఇటువంటి సినారియోలు, అలాగే హార్దిక్ పాండ్యా, గ్లెన్ ఫిలిప్స్కి సంబంధించి వీళ్ళిద్దరు కూడా ఆయా మిడిల్ ఆర్డర్స్లో ఆల్రౌండర్స్గా కూడా పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. మైఖేల్ బ్రేస్వెల్ అలాగే రవీంద్ర జడేజా ఇద్దరు కూడా తమ బౌలింగ్తో వికెట్లు కావచ్చు, లేకపోతే అక్కడ స్కోర్ని కంట్రోల్ చేస్తున్న సందర్భం. మిచెల్ శాంటన్ అలాగే కుల్దీప్ యాదవ్. అఫ్ కోర్స్ ఇక్కడికైనా బహుశా వరుణ్ చక్రవర్తి అయితే ఇంకా గట్టిగా కాంబినేషన్ ఇంకా టఫ్గా ఉండేదేమో. వరుణ్ చక్రవర్తి అలాగే విలియం ఓర్క్యూ, సో వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక టఫ్ కాంపిటీషన్ ఉంటుంది అంటూ కూడా చర్చ జరిగిందని అర్థం చేసుకోవచ్చు. అలాగే షమి, హెన్రీ కనుక ఈరోజు ఆడకపోతే, హెన్రీ కనుక ఈరోజు గాయం కారణంగా డ్రాప్ అయితే ఇండియాకి బిగ్గెస్ట్ ఎసెట్ అయ్యే అవకాశం ఉంది. మిచెల్ శాంట్నర్ అలాగే అక్షర్ పటేల్ వీళ్ళిద్దరికి సంబంధించి కూడా, ఎందుకంటే చాలా టఫ్ కాల్ అయితే ఉందని చెప్పుకోవాలి. రోహిత్ శర్మ వర్సెస్ జోవెన్ కాన్వే ఎలా ఉండబోతోంది ఒక్కసారి మీరేమనుకుంటున్నారని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ మీ అనాలిసిస్ ఏంటో ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కనుక ఆ సిచ్యువేషన్ మారుతాయి, ఆ పరిణామాలు మారిపోతూ ఉంటే కనుక కోహ్లీ అలాగే విలియమ్సన్, సో ఈ కాంబినేషన్ వర్సెస్ కనుక మనం గమనిస్తే ఒక టఫ్ కాంపిటీషన్ ఉండే అవకాశం ఉంది మిడిల్ ఆర్డర్కి సంబంధించి. శ్రేయస్ అయ్యర్, రచిన్ రవీంద్ర తన బ్యాటింగ్తో తన బౌలింగ్తో రెండింటితోనూ తన పర్ఫార్మెన్స్ చూపిస్తున్న సందర్భం ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో. అలాగే అక్షర్ పటేల్, లాథమ్ కూడా తన బ్యాటింగ్తో కావచ్చు, ఇన్ఫాక్ట్ తన పర్ఫార్మెన్స్తో ఎరగదీస్తారని చెప్పుకోవాలి. అట్ ద సేమ్ టైం కేఎల్ రాహుల్ విలియంకి సంబంధించి ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు విజయ్ లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. విజయ్ గారు, ఇక్కడ మరి ముఖ్యంగా హార్దిక్ పాండ్యాకు సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కనుక ఐ రిమెంబర్ ఒకనొక సందర్భంలో షమి ఇన్ఫ్యాక్ట్ బౌలింగ్ నుంచి కాస్త గాయమే బయటకు వెళ్ళిన సందర్భంలో దిగి కీలకమైన వికెట్ పడగొట్టిన సందర్భం. సో ఇటువంటి పర్ఫార్మెన్స్ ఈరోజు హార్దిక్ పాండ్యా నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే బ్యాట్తోనే తన పర్ఫార్మెన్స్ చూపిస్తున్నాడు, బౌలింగ్తో కూడా. డెఫినెట్ గా అండి, హార్దిక్ పాండ్యా బౌలర్ గానే కాదు, బ్యాటింగే కాదు, అలాగే ఫీల్డింగ్ కూడా ఎక్స్ట్రాడినరీ క్యాచ్లు, ఎక్స్ట్రాడినరీ ఫీల్డింగ్ చేస్తాడు. అలాగే తన ఎక్స్పీరియన్స్ తో రోహిత్ శర్మ కూడా తన విలువైన సలహాలు సూచనలు కూడా చేస్తాడు మ్యాచ్ లో. ఏ డౌటే లేదు, హార్దిక్ పాండ్యా బిగ్ అసెట్ ఇండియా టీమ్. రైట్, హార్దిక్ ఒకవేళ అవసరం అయితే బౌలింగ్ కూడా ఇంపార్టెంట్ అవర్స్, డెప్త్ లో కూడా ఓవర్లు వేయాలంటే వేస్తాడు. చాలా పెద్ద అసెట్ హార్దిక్ పాండ్యా. డెప్త్ ఓవర్కి సంబంధించి మాట్లాడుకుంటే మాత్రం మీరు అన్నట్టుగా బహుశా షమి పేరు ఒక్కటే కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ స్పిన్ కనుక వర్కౌట్ కాకపోతే దాదాపుగా ఉన్నదంతా కూడా స్పిన్నర్స్ మనకు కనిపిస్తున్నారు, ఒక్క షమి, హార్దిక్ పాండ్యా మినహా. సో ఇటువంటి సందర్భంలో హార్దిక్ పాండ్యాకి ఇచ్చే అవకాశం ఉంటుందా? షమి కనుక ఒకవేళ వికెట్లు రాకపోతే ఆప్షన్ షమి తప్ప ఇంకొకరు లేరు. సో ఇదేమైనా మనకి కాస్త బెడిసి కొట్టే అవకాశం ఉంటుంది అనుకోవాలా? మన స్పిన్నర్లు అయితే నలుగురు స్పిన్నర్లో వేరియేషన్ ఉందండి, కాబట్టి ఒకవేళ మీరు అన్నట్టుగా జరిగితే కనుక డెఫినెట్ గా ఆపోజిట్ వెళ్తుంది. కానీ మన మీడియం పేసర్లు అలాగే స్పిన్నర్స్ కూడా సపోర్టింగ్ ఉన్నారు. మంచి బౌలింగ్ అటాక్ అండి, వేరియేషన్ ఉన్నది కాబట్టి అంతవరకు వస్తుందని అనుకోవట్లేదు. కానీ వాళ్ళ బ్యాటింగ్ గురించి ఆలోచిస్తే రచిన్ రవీంద్ర అలాగే విలియమ్సన్ వీళ్ళిద్దరూ కూడా కీప్ రోల్ ప్లే చేస్తారు. రైట్, ఒక్కసారి మీరు లైన్లోనే ఉండండి. టాస్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. టాస్కి సంబంధించి ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే టాస్కి వెళ్ళారు ఇద్దరు కెప్టెన్స్ కూడా. ఈ నేపథ్యంలో టాస్కి సంబంధించి ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ అయితే మాత్రం మరి కాసేపట్లో వచ్చే అవకాశం ఉంది. న్యూజిలాండ్ టాస్ గెలిచింది. ఇప్పుడు బ్యాటింగ్ ఎంచుకుంటుందో బౌలింగ్ ఎంచుకుంటుందో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి కాసేపట్లో న్యూజిలాండ్ టాస్ గెలిచింది. సో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఏమెంచుకోబోతోంది? ఎస్, బ్యాటింగ్కి దిగబోతోంది న్యూజిలాండ్. ఇంట్రెస్టింగ్, ఎందుకంటే ఎవరు టాస్ గెలిచినా
సో 14సారి కాదు 15సారి టీమిండియా టాస్ ఓడిపోయింది. బ్యాటింగ్ మాత్రం న్యూజిలాండ్ తీసుకుంది. అంటే ఉత్కంఠ మాత్రం కలిగే అవకాశం ఉంటుంది ఇక్కడ, ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగ్ జరిగిన తర్వాత పిచ్ బ్యాటింగ్కి అనుకూలించే అవకాశం ఉంటుంది, ఆ తర్వాత బౌలింగ్కి అనుకూలించే అవకాశం ఉంటుంది అంటే చర్చ జరుగుతున్న పక్షంలో టాస్ ఓడిపోవడం ఇండియా కాస్త ఏమైనా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందా, లేకపోతే ఇండియాకి కలిసి వచ్చే అవకాశమా? ఎందుకంటే కాస్త డ్రైగా ఉండే అవకాశం కనిపిస్తుంటుంది. అండ్ లేటర్ ఆన్ కాస్త మాయిస్ట్ అవ్వడమో లేకపోతే కాస్త పిచ్ మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏం జరిగే అవకాశం ఉంది విజయ్ దగ్గరికి వెళ్ళి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. విజయ్ గారు, న్యూజిలాండ్ టాస్ గెలిచింది, బ్యాటింగ్ ఎంచుకుంది. సో ఇది ఇండియాకి ఏమైనా మైనస్ అయ్యే అవకాశం ఉందా? కాదండి, ఎందుకంటే ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ అయినా చేస్తుంది, లేకపోతే మన వాళ్ళు కూడా టాస్ గెలిస్తే ఫీల్డింగ్ తీసుకునేవాళ్ళు, అందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే కాస్త ట్రై ఉన్నది, స్లో ఆచితూచి ఆడాల్సి వస్తుందండి స్టార్టింగ్. కానీ వాళ్ళు ఏంటంటే మాక్సిమం స్కోర్ పెట్టి డిఫెండ్ చేద్దామని ట్రై చేస్తున్నారు. ఎవరు ప్లాన్ ఏబిసి ఉంటుంది కదా, ఆ విధంగా ట్రై చేయడం చూస్తున్నారు. మనం ఏంటంటే ఇప్పుడు చక్కల లైనాలతో బౌలింగ్ చేయడం, రన్స్ ఆపడం, వీలైనప్పుడు వికెట్లు తీయడం. మనకైతే మంచి బౌలింగ్ అటాక్ ఉంది, స్పిన్నర్లు వాళ్ళు కంటైన్ చేస్తారు, నో ప్రాబ్లం. బ్యాటింగ్ అయినా బౌలింగ్ అయినా ఫీల్డింగ్ అయినా ఫస్ట్ నో ప్రాబ్లం. ఓకే, సో మనం మాట్లాడుకున్నట్టుగా బ్యాటింగ్ అయినా బౌలింగ్ అయినా ఓకే, బట్ ఇక్కడ ఫస్ట్ బంతి స్పిన్కి ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఇటువంటి ఎక్స్పెరిమెంట్స్ చూసాం. సో షమీకి ఇచ్చే అవకాశం, షమీకి వెళ్ళే అవకాశం ఉంటుంది అనుకో, లేకపోతే ఫస్ట్ నుంచే స్పిన్నింగ్ అటాక్ చేసే అంటే స్పిన్ బౌలర్స్ అటాక్కి దిగే అవకాశం ఉంది అనుకోవాలా? లేదు, అక్షర్ పటేల్ వస్తాడు కానీ ఓపెనింగ్ కాదు, స్టార్టింగ్ కాదు, మేబీ బిలో 10 hours రావచ్చు అక్షర్ పటేల్ కానీ వరుణ్ చక్రవర్తి కానీ బౌలింగ్. ఓకే, సో కుల్దీప్ని కనుక ఇంట్రొడ్యూస్ చేస్తాను, ఎందుకంటే క్యారమ్ బాల్స్ వేస్తూ ఉంటాడు, దాంతోపాటు గూగ్లీకి సంబంధించి కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. కుల్దీప్ని కాస్త ఒక 20 hours తర్వాత రంగంలోకి దించే అవకాశం ఉంటుంది అనుకోవాలా? ఈ రోజు కుల్దీప్ ఆడుతున్నాడు లేదో చూడాలి. ఒకవేళ ఆడితే కనుక 15 hours తర్వాత వస్తారండి, 15 hours తర్వాత. ఓకే, బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. హెన్రీకి సంబంధించి హెన్రీ గాయం కారణంగా మ్యాచ్ నుంచి వైదొలిగినట్టుగా తెలుస్తోంది. హెన్రీ వైదొలగడం టీమిండియాకు కలిసి వచ్చే అంశంగానే భావించాలి. ఎందుకంటే హెన్రీకి సంబంధించి ఒక టాప్ పర్ఫార్మర్గా ఉన్నాడు. ఇండియా మీద కూడా మ్యాచ్లో కూడా కీలకమైన వికెట్లను రాబట్టిన హెన్రీకి సంబంధించి ఒకసారి విజయ్ గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. విజయ్ గారు, హెన్రీ మ్యాచ్ నుంచి వైదొలిగాడు, గాయం కారణంగా మ్యాచ్ నుంచి వైదొలిగిన పరిస్థితి, ఇది ఏ విధంగా కలిసి వచ్చే అవకాశం ఉంది అనుకోవాలి మనకి? బిగ్ షాకింగ్ అండి యాక్చువల్గా న్యూజిలాండ్ కి, కివీస్ కి. ఎందుకంటే హీఈస్ ద హైయెస్ట్ వికెట్ టేకర్. ఎందుకంటే 5 wicket haul కూడా ఉంది ఇండియా మీద లీగ్ మ్యాచ్ లో. ఇది పెద్ద బిగ్ బ్లో అని చెప్పొచ్చు. కానీ తప్పదు, ఒక క్వాలిటీ బౌలర్ వెళ్ళిపోయినప్పుడు వేరే బౌల్ తో రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. కానీ నాథన్ స్మిత్ ని రంగంలోకి దించింది న్యూజిలాండ్. సో ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది అనుకోవాలా? ఇంపాక్ట్ అంతా ఏం ఉండదండి, ఎందుకంటే మంచి ఫామ్ లో ఉన్నాడు హెన్రీ లేకపోవడం మనకి అడ్వాంటేజ్ అనే చెప్పాలి ఇండియాకి. ఎందుకంటే ఓపెనింగ్ అవర్స్ లోనే కాదు, డెప్త్ అవర్స్ లో కూడా హెన్రీ చాలా బౌలింగ్ బాగా వేశాడు. మీరు మన లాస్ట్ మ్యాచ్ చూస్తే కనుక 5 wicket haul అద్భుతంగా బౌలింగ్ చేసి 5 wickets తీశాడు. కాబట్టి హెన్రీ లేకపోవడం అనేది బిగ్ ప్లే అనే చెప్పాలి న్యూజిలాండ్ కలిసి వచ్చాం సార్. సో న్యూజిలాండ్ బౌలింగ్ లైనప్ కి సంబంధించి కాస్త ఇప్పుడు ఇబ్బంది పడే అవకాశం ఉంది అనుకోవాలా? ఇబ్బంది పడే అవకాశం ఉంటుందండి, ఎందుకంటే ఒక కీ బౌలర్ టీమ్ లోంచి వెళ్ళిపోయినప్పుడు అది మనం అనుకోని. కానీ శాంట్నర్ లాంటి వాళ్ళు ఉన్నారు, దాంతో పాటు మిగతా బౌలింగ్ లైనప్ కూడా ఉంది, మధ్యలో చాదుకోవడానికి రచిన్ రవీంద్ర లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మీడియం పేస్ విషయంలో, అలాగే హైయెస్ట్ స్ట్రైకర్ విషయంలో బయటకు వెళ్ళినప్పుడు టీం ఇన్సెటిల్ గానే ఉంటుంది. లేకపోవడం అనేది భారతదేశానికి కలిసి వస్తుంది. అలాగే న్యూజిలాండ్ కూడా ఇబ్బంది పడుతుంది, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి అది ఇదే ఛాంపియన్స్ ట్రోఫీ, ఇదే టోర్నమెంట్ లో మ్యాట్ హెన్రీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తను ఒక్కసారి టీం నుంచి బయటకు వెళ్ళడం అనేది పెద్ద సమస్య అని అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ప్లానింగ్ ఓపెనింగ్ కానివ్వండి, లేకపోతే డెప్త్ లో కానివ్వండి, హెన్రీ చాలా బౌలింగ్ బాగా చేశాడు. లేకపోవడం డిసడ్వాంటేజ్ న్యూజిలాండ్. రైట్, సో దాదాపుగా ఇక్కడ టీమిండియాకి సంబంధించి విజయ్ గారు ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే టీమిండియాకి సంబంధించి ప్లేయింగ్ 11కి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. టీం ఫిక్స్ అయింది ఇండియాకు సంబంధించి. రోహిత్ శర్మ కెప్టెన్, శుభ్మన్ గిల్, అలాగే విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అలాగే అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమి, కుల్దీప్ యాదవ్ని దాదాపుగా ఒక చర్చ అయితే జరిగింది. కుల్దీప్ యాదవ్ని పక్కన పెట్టచ్చు అంటూ, లేకపోతే పక్కన పెట్టే అవకాశం ఉందంటే కూడా కాదు కుల్దీప్ యాదవ్ని ఆడిస్తున్నాడు. కుల్దీప్ యాదవ్ కూడా ప్రస్తుతం ప్లేయింగ్ 11లో ఉన్నాడు. అట్ ద సేమ్ టైం వరుణ్ చక్రవర్తి కూడా. న్యూజిలాండ్కి సంబంధించి విల్ యంగ్, దాంతోపాటు రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్స్, డారెన్ మిచెల్, అలాగే టామ్ లాథమ్, అలాగే గ్లెన్ ఫిలిప్స్ ఉన్నాడు, మైకెల్ బ్రేస్వెల్ ఉన్నాడు, అలాగే మిచెల్ శాట్నర్ ఉన్నాడు, అలాగే
జేమ్సన్ ఉన్నాడు, దాంతోపాటు విలియం ఆర్క్యూ ఉన్నాడు, నాథన్ స్మిత్ రిప్లేస్మెంట్ మన హెన్రీకి సంబంధించి. సో ఈ నేపథ్యంలో ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. భారతదేశం అంతటా కూడా ప్రస్తుతం క్రికెట్ ఫీవర్ కనిపిస్తోంది. ఒకసారి మీరు చూడొచ్చు, ఎక్కడ చూసినా ఇటువంటి పరిస్థితి. క్రికెట్ ఫ్యాన్స్ అయితే మాత్రం టీమిండియా గెలవాలి, ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఛాంపియన్ ట్రోఫీ టైటిల్ని సొంతం చేసుకోవాలంటూ అభిషేకాలు చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు. ఒకసారి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంకి వెళ్ళిపోదాం. అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది, అక్కడ ఎటువంటి ఫీవర్ కంటిన్యూ అవుతుంది, అక్కడ ప్లేయర్ ఇన్ఫాక్ట్ అక్కడికి వచ్చిన వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం, రియాక్షన్ చూద్దాం. Shami would be the man to or Hardik or for that matter anybody else. I'm having really good expectations with Shami obviously and Varun Chakravarti for sure. He's been absolutely amazing in this tournament, entire tournament. So I just wish he takes a lot of wickets today. All right. So glad that I could make it today to watch them play. हो गया, आज काले की बारी है, नीला सब पे भारी है भाई, नीला सब पे भारी है. अरे रुकिए, आप कहाँ जा रहे हैं? आप इंडियन टीम को पूरी तरह से सपोर्ट करके जाइए. एक मिनट तो रुकिए इधर, रुकिए. हाँ, सो बताइए you are going to do together. All right. हो गया, आज काले की बारी है, नीला सब पे भारी है भाई, नीला सब पे भारी है. अरे रुकिए, आप कहाँ जा रहे हैं? आप इंडियन टीम को पूरी तरह से सपोर्ट करके जाइए. एक मिनट तो रुकिए इधर, रुकिए. हाँ, सो बताइए इंडियन टीम से आज बढ़िया कौन खेलेगा और कैसे जिताएगा इंडियन टीम को? हाँ जी. आज देखिए लॉन्ग ड्यू है अपने कैप्टन साहब का. हाँ. आज ठोक देंगे. आप अपना नाम बताइए पहले. मेरा नाम उमेश है जी. कहाँ से आए हैं आप? जी मैं लखनऊ से. రైట్, అది అక్కడ అందరూ ఆశాభావం వ్యక్తం చేయడం జరుగుతుంది. టీమిండియా గెలవాలంటూ వాళ్ళందరూ కూడా ఆకాంక్షిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు విల్ యంగ్ అలాగే రచిన్ రవీంద్ర వీళ్ళిద్దరూ కూడా ఓపెనర్స్గా దిగబోతున్నారు. ఎలా ఉండబోతోంది, మరి ముఖ్యంగా ఓపెనింగ్ వికెట్స్ ఎప్పుడు ఏ ఓవర్ కల్లా మనకి ఆ 2 వికెట్లు కనుక వస్తే ఎలా మారే అవకాశం ఉంది, విజయ్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజయ్ గారు, ఈ 2 వికెట్లు ఓపెనర్ వికెట్లు దాదాపుగా 10 ఓవర్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేకపోతే ఫస్ట్ స్పెల్ లోపు ఎక్స్పెక్ట్ చేయొచ్చా కనీసం 1 వికెట్ అయినా? ఇండియన్ ఫ్యాన్ గా అందరూ అదే కోరుకుంటారు, ఎర్లీగా వికెట్లు కోరుకుంటారు. షమి అయితే కనుక మనం అనుకున్నది ఏదైతే ఉందో అది ఫస్ట్ 10 ఓవర్లోనే వికెట్లు ఓపెనింగ్ వికెట్లు తీస్తారని అనుకుంటున్నాను. కానీ షమికి గాయాలు వెంటాడుతున్నాయి, ఆ గాయాలకు సంబంధించి ఇష్యూస్ కంటిన్యూ అవుతున్నాయి. ఇదొక చర్చ అయితే జోరందుకుంటోంది. అదేమైనా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది మ్యాచ్ లో? మనం మాట్లాడుకున్నట్టుగా షమి అయితే 100% ఫిట్ గా లేకపోయినా కూడా ఈ టోర్నమెంట్ లో ఎక్కడా కూడా ఇబ్బంది పడలేదు. అందుకనే వరల్డ్ కప్ తర్వాత డొమెస్టిక్ ఆడాడు, డొమెస్టిక్ నుంచి మెల్లిగా ఫిట్ గా వచ్చి ఇండియా టీమ్ లో వచ్చాడు. ఈ సీజన్ లో కూడా అది ఈ టోర్నమెంట్ లో మంచిగా పెర్ఫార్మ్ చేశాడు. ఈ మ్యాచ్ లో అయితే అది అంత ఇంపాక్ట్ ఉంటుందని నేను అనుకోలేదు. రైట్, అంటే మీరు అన్నట్టుగా షమి గురించి మాట్లాడుకున్నాక షమి కనుక కాస్త ఇబ్బందికర వాతావరణం గురైనప్పుడు, లేకపోతే వికెట్స్ కనుక దొరకకుండా, వికెట్స్ పడగొట్టకుండా స్కోర్ ఇచ్చేస్తే కనుక చాలా బిగ్ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. దాన్ని హార్దిక్ పాండ్యా రీప్లేస్ చేయగలరా ఒకవేళ ఆ టైంలో కనుక వస్తే? హార్దిక్ పాండ్యా ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఆయన ఎక్స్పీరియన్స్ తో బౌలింగ్ అయితే కనుక మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. అలాగే ఒకవేళ మనం మాట్లాడుకున్నట్టు ఇప్పుడు షమి కనుక ఒకవేళ ఇబ్బంది పడితే మనకి అక్షర్ పటేల్ కానీ లేకపోతే వరుణ్ చక్రవర్తి కానీ బౌలింగ్ తీసుకొచ్చే అవకాశం, ఎర్లీగా తీసుకొచ్చే అవకాశం బౌలింగ్. ఓకే, మహమ్మద్ షమితో ఫస్ట్ స్పెల్ ఎవరు వెళ్ళే అవకాశం ఉందండి? హార్దిక్ పాండ్యా చేస్తారండి, నో డౌట్. ఓకే, మహా అయితే నాకు మనం మాట్లాడుకున్నట్టుగా దాదాపుగా 8 ఓవర్లో లేకపోతే 6 నుంచి 8 ఓవర్ల వరకు మాత్రమే ఫస్ట్ స్పెల్ మనం చూస్తూ ఉంటాం, లేకపోతే 10 ఓవర్ వరకు. ఎంతవరకు కంటిన్యూ అవకాశం ఉంది? దాదాపుగా ఇదే సినారియో కంటిన్యూ అవకాశం ఉందా, లేకపోతే మధ్యలోనే స్పిన్ ద్వయాన్ని దించే అవకాశం ఉంది అనుకోవాలా ఫస్ట్ 10 ఓవర్స్ లోపలే? ఒకవేళ రన్స్ ఎక్కువగా పోతే కనుక స్పిన్నర్ ని ఇంట్రడ్యూస్ చేసే అవకాశం ఉంది. లేదంటే వికెట్లు పడకపోయినా కూడా రన్స్ ఆపితే కనుక వాళ్ళే వేయచ్చు. ఫస్ట్ 10 ఓవర్స్ లో మేబీ 8th, 9th, 10th ఓవర్ లో స్పిన్నర్ వచ్చే అవకాశం ఉంది. ఎవరు అంటే అక్కడ పిచ్ తగినట్టు, ఎందుకంటే వరుణ్ చక్రవర్తికి వికెట్లు పడుతున్నాయి, బట్ స్కోర్ కూడా ఇచ్చేస్తున్న సందర్భాన్ని మనం చూసాం ఇక్కడ. అక్షర్ పటేల్ గానీ వరుణ్ చక్రవర్తి గానీ బౌలింగ్ రావచ్చు, ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా ఫింగర్ స్పిన్నర్ కాబట్టి వాళ్ళిద్దరు కొత్త బాల్ తో కూడా వేయగలరు కాబట్టి వాళ్ళిద్దరు ఎవరో ఒకరు రావచ్చు. రైట్, ఒకసారి రియాక్షన్స్ వస్తున్నాయి దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం నుంచి, రియాక్షన్స్ చూద్దాం. Yes. The way he had scored 2 sixes in India to Australia, we are really rooting for all of them. All right, thank you so much. Thank you. All right.
రైట్ విజువల్స్ మీరు చూస్తున్నారు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం కి ఫ్యాన్స్ చేరుకుంటున్నారు. సందడి వాతావరణం కనిపిస్తుంది, ఒక కోలాహలం కనిపిస్తోంది. దాంతోపాటు అక్కడికి చేరుకుంటున్న సందర్భం ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎంత సందడి వాతావరణం అంటే అక్కడికి చేరుకుంటున్న సందర్భంలో టీమిండియా గెలవాలని చెప్పి మద్దతుగా వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఒక్కసారి ఆ విజువల్స్ చూస్తున్న అర్థమైపోతుంది. ఎస్, విజువల్స్ మీరు చూస్తున్నారు. గ్రౌండ్కి సంబంధించి పూర్తిగా అయితే మాత్రం అక్కడ పరిస్థితులు పిచ్ అనుకూలించే అవకాశం ఉంది, బౌలింగ్కి అనుకూలించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అలా చెప్పి పూర్తిగా మనం కొట్టిపారేయడానికి లేదు బ్యాటింగ్కి సంబంధించి, ఎందుకంటే బ్యాటింగ్కి అనుకూలంగానే ఉంది. అంటే ఇటు బ్యాటింగ్కి బౌలింగ్కి రెండింటి కూడా అనుకూలంగా ఉంది. మరి ముఖ్యంగా బౌలింగ్కి సంబంధించి పిచ్ మరింత కాస్తంత అనుకూలంగా కనిపిస్తోంది అంటూ కూడా తెలుస్తోంది. ఎందుకంటే మనం గతంలో కూడా చూసాం, అవుట్ స్వింగ్స్ కావచ్చు, లేకపోతే బాల్ స్వింగ్ అవుతున్న సిచ్యువేషన్ మనం చూసాం. కాస్త గ్రీన్ మనకు కనిపిస్తోంది కాస్త పిచ్ మీద. ఈ నేపథ్యంలో కాస్త బాల్ స్వింగ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇది నెక్స్ట్ అంటే సెకండ్ ఇన్నింగ్స్కి దట్టు భారత్ బ్యాటింగ్కి దిగినప్పుడు పరిస్థితులు మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కాస్త ఆ పిచ్ మీద ఉన్న గ్రాస్ కావచ్చు, లేకపోతే గ్రీనరీ కాస్త హెల్ప్ అవుతూ ఉంటుంది. ఇదేమైనా కలిసి వచ్చే అవకాశం ఉందా తెలుసుకుందాం. విజయ్ గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. విజయ్ గారు, అక్కడ ఆ పిచ్ మీద కాస్త మనకి ఆ గ్రీనరీ అనేది చిన్న కనిపిస్తుంది. ఇది మనకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుందా? ఎందుకంటే సెకండ్ బ్యాటింగ్కి వెళ్ళినప్పుడు కాస్త అప్పుడు పిచ్ రఫ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి. ఎప్పుడైనా సరే ఈ ఏదైతే గ్రాస్ ఉందో గ్రీన్ గ్రాస్, అది ఇనిషియల్ గానే అది హెల్ప్ ఉంటుందండి. కాబట్టి మనకి మంచిది మన ఫస్ట్ బౌలింగ్ చేయడం. డే అండ్ అయ్యే కొద్ది అదేంటంటే ఆ డే కొద్ది అది వన్ డేకి అంత మార్పు రాకపోవచ్చు, కానీ ఫస్ట్ డ్రై ఏదైతే గ్రీన్ గ్రాస్ ఉందో అది ఫస్ట్ ఇనిషియల్ గా బౌలింగ్ చేసినప్పుడు మీడియం పేస్ కి అనుకూలిస్తుంది. సెకండ్ ఇన్నింగ్ అంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. రైట్ విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ ఆర్టీవీతో జాయిన్ అయ్యి ఈ మ్యాచ్కి సంబంధించి విశ్లేషణ అందించే ప్రయత్నం చేస్తున్నందుకు. టీమిండియాకి సంబంధించి ఒక్కసారిగా అక్కడ విజువల్స్ మీరు చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం అక్కడికి చేరుకున్న తర్వాత అక్కడ టాస్లకి వెళ్లే సందర్భంలో కూడా స్టేడియంలో ఒక కోలాహలం మనకు కనిపించింది. ఇప్పుడు మరి కాసేపట్లో బౌలింగ్కి దిగబోతోంది టీమిండియా. బ్యాటింగ్కి అక్కడ న్యూజిలాండ్ టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్ ఎంచుకుంది న్యూజిలాండ్. దీంతో బ్యాటింగ్కు దిగబోతోంది. అక్కడ ఫస్ట్ 2 వికెట్స్ కూడా చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. ఓపెనర్ వికెట్లు కనుక త్వరగా ఇండియా తీయగలిగితే, పడగొట్టగలిగితే మ్యాచ్ మన చేతిలోకి వచ్చే అవకాశం ఉంది. ఒకసారి లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎక్కడ చూసినా టీమిండియా గెలవాలనే ప్రార్థననే, టీమిండియా గెలవాలనే ఆకాంక్షే. ఎక్కడ చూసినా అది ఇండియా నుంచి మొదలుపెట్టి దుబాయ్లో ఈరోజు మ్యాచ్ జరుగుతున్న ప్రాంతం వరకు కూడా ఇటువంటి కోలాహలమే కనిపిస్తోంది. టీమిండియా గెలవాలంటూ కూడా అందరూ ప్రార్థనలు చేస్తున్నారు. ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీకి ఈ మ్యాచ్ తర్వాత బహుశా రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించవచ్చు. అట్ ద సేమ్ టైం కోహ్లీ కూడా ప్రకటించవచ్చు, రవీంద్ర జడేజా కూడా ప్రకటించవచ్చు. వరల్డ్ కప్ తర్వాత ఎలాగైతే ప్రకటించారో అదే ఇప్పుడు రిపీట్ అయ్యే అవకాశం ఉంది. ఈ T20 వరల్డ్ కప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించిన ఈ త్రయం రోహిత్ శర్మ, కోహ్లీ, జడేజా, ఈ త్రయం ఇప్పుడు 50 ఓవర్స్కి సంబంధించి ఈ ఫార్మాట్ కూడా రిటైర్మెంట్ ప్రకటించవచ్చు అంటూ ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉంది? అన్నిటికన్నా ముందు ఈ మ్యాచ్ ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? ఎందుకంటే ఇంట్రెస్టింగ్, ఎవరికెవ్వరు తక్కువ లేరు, అందరికందరూ సమోజ్జులుగా ఉన్నారు. అటు బౌలింగ్లో న్యూజిలాండ్ కాస్త గట్టిగా కనిపిస్తూ ఉంటే బ్యాటింగ్లో టీమిండియా కనిపిస్తోంది. మిడిల్ ఆర్డర్లో టీమిండియా మరి ముఖ్యంగా ఇటు కోహ్లీ కావచ్చు, లేకపోతే కేఎల్ రాహుల్ కావచ్చు, శ్రేయస్ అయ్యర్ కావచ్చు, వీళ్ళు కాస్త స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉంటాయి. బౌలింగ్ సంబంధించి ఆదుకునేందుకు సిద్ధంగా రచిన్ రవీంద్ర కావచ్చు, లేకపోతే ఇలా ఫీల్డింగ్లో కేన్ విలియమ్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక మంచి స్ట్రాంగ్ టీమ్గా కనిపిస్తోంది.